ఏరు దాటాక తెప్ప తగలేసే వాళ్ళుంటారు. ఏరు దాటేదాకా ఓడమల్లయ్య అంటూ పొగిడేసి, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అని తిట్టేవాళ్ళు ఉంటారు. అగ్రహాస్య నటుడు బ్రహ్మానందం విషయంలోనూ తరచూ ఇలాంటి సామెతలు వినిపిస్తూ ఉంటాయి. ఆయన ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోయినా, తాను సృష్టించుకున్న సంపదను కాపాడే విషయంపై మాత్రమే దృష్టి పెట్టినా, బ్రహ్మానందంపై ఏదో ఒక ఆరోపణ వస్తూనే ఉంటుంది. అవసరం తీరాక ఎవ్వరినీ లెక్క చెయ్యరన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పూర్వాశ్రమంలో బ్రహ్మానందం ప్రవర్తించిన తీరు, వాటికి రిఫ్లెక్షన్ గా ఆయన నేటి వ్యవహార శైలి వల్లే ఆరోపణలు వస్తున్నాయని అనుకోవాలి. ఆయన సొంత అన్నయ్య శ్రీవదన్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా ఉన్నాయి. తోడబుట్టిన వారిని కనీసం ఫోన్లో పలకరించని బ్రహ్మానందాన్ని ఏమనాలో వీక్షకులే నిర్ణయించుకోవాలి. మరోపక్క చదువుకునే రోజుల్లో సాయం చేసిన సత్తెనపల్లి టీచర్ను పలకరించేందుకు కూడా బ్రహ్మానందం వెళ్లలేదని స్వయంగా ఆమె కూతురే ఒకప్పుడు ఆరోపించారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తమ్ముడు బ్రహ్మానందం పలకరింపు కోసం అన్నయ్య శ్రీవదన్ పడుతున్న ఆవేదన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 6 అన్నదమ్ముల్లో 4 చనిపోతే శ్రీవదన్, బ్రహ్మానందం మాత్రమే మిగిలారు. సినిమాల్లోకి వెళ్లిపోయి 24 గంటలు బిజీ అయిపోయిన తర్వాత ఆయన అన్నయ్య వద్దకు వెళ్లడమే మానేశారట. అవసరమైనప్పుడు ఆర్థిక సాయం చేశారని శ్రీవదన్ అంగీకరిస్తున్నారు. కాకపోతే అన్నయ్య ఎలా ఉన్నావు అని బ్రహ్మానందం పలకరించటం లేదట. ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం సొంత ఊరికి వచ్చారని, అయితే కనీసం తనను పలకరించకుండానే తిరిగి వెళ్లిపోయారని శ్రీవదన్ తెలిపారు. తమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి ఏరా అన్నయ్య ఎలా ఉన్నావ్ అని ఒకే ఒక్క మాట అడుగుతాడేమో అని తాను రోజూ ఆశగా చూస్తున్నానని అన్నారు. సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్నవారు వచ్చి పలకరిస్తే చిన్నవారికి ఎంతో సంతోషంగా ఉంటుందని బ్రహ్మానందం అన్నయ్య శ్రీవదన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బ్రహ్మానందం చిన్నప్పుడు సత్తెనపల్లిలో ఒక లేడీ టీచర్ ఇంట్లో ఉండి చదువుకునేవారు. పెరిగి పెద్దవాడైన తర్వాత లెక్చరర్ ఉద్యోగం సంపాదించారు. సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి గొప్ప హాస్యనటుడయ్యారు. అయినా ఆ లేడీ టీచర్ను కనీసం గౌరవంగా పలకరించేందుకు కూడా వెళ్లలేదు. ఆమె భర్త చనిపోయినప్పుడు కూడా వెళ్లి చూడలేదు. బ్రహ్మానందం పూర్తిగా మారిపోయారని, తమను పలకరించేందుకు కూడా రారని ఆ లేడీ టీచర్ కూతురు ఒక టీవీ ప్రోగ్రాంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా బ్రహ్మానందానికి సాయం చేసిన వాళ్ళు చాలా మంది చెబుతూ ఉంటారు. కొందరు బంధువులకు సాయం చేస్తానని చెప్పి పిలిపించుకొని మరీ తర్వాత వదిలేసిన సందర్భాలున్నాయని సత్తెనపల్లి ప్రాంతంలో ఆయనకు తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు పిలిస్తే వస్తానని చెప్పి ఎగ్గొట్టేస్తారని, ఆయా రోజుల్లో షూటింగులు లేకపోయినా రారని బంధువర్గాలు వెల్లడిస్తున్నాయి. బ్రహ్మానందం పెద్దోడైపోయాడ్రా అని చెప్పుకొని సరిపెట్టుకుంటామని బంధువులు చెబుతూ ఉంటారు. ఆ విషయాలన్నీ బ్రహ్మానందం చెవికి చేరినా ఆయన స్పందించరు. ఎందుకంటే ఎక్కడ మాట్లాడకూడదో బ్రహ్మానందానికి బాగా తెలుసట.